ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ప్రముఖ నేతలకు కూడా ఓటమి తప్పలేదు. ఇక కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. వరుసగా మూడోసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది కాంగ్రెస్. బీజేపీ గెలుపుతో ఢిల్లీలో సంబరాలు అంబరాన్నంటున్నాయి. సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ కూడా రానున్నారు. బీజేపీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొనున్నారు ప్రధాని. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దిగ్గజ నేతలు మట్టికరిచారు. ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు జైలుకెళ్లొచ్చిన సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు. పలువురు మంత్రులు కూడా ఓటమి చవిచూశారు. ఢిల్లీ ఓటరు చీపురు కట్ట పార్టీని చీపురు కట్టలాగానే మూలన పెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కారుకు పట్టాలెక్కించారు. ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఢిల్లీ సుల్తాన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు జాయింట్ కిల్లర్ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ. అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేజ్ సాహిబే ఢిల్లీ గద్దెనెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు పూర్వాంచల్ వాసులు. ఢిల్లీ బీజేపీ ఎంపీ నటుడు మనోజ్ తివారీకి పూర్వాంచల్ వాసుల్లో పరపతి ఎక్కువ ఉన్నాయి. సీఎం రేసులో మనోజ్ తివారీ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్ హవాలో సైతం 2015-2020లో రోహిణి స్థానం నుంచి గెలుపొందిన విజేందర్ గుప్తా, నేతీనగర్ నుంచి గెలుపొందిన బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా పేర్లు సైతం ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్నాయి.